ముందు చూస్తే పాపలో కదా పక్కరా తిరుక్కోండి ఫోటో తీసుకునే ఈరోజు పెద్దలు మా నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు పెద్దలు మా శ్రేయోభిలాషులు కానంకి నానాజీ గారు, అలాగే వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మా నాయకులు, పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోటమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు కోటలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా పండుగ జరిగినటువంటి సాంప్రదాయమైనటువంటి పండుగ ఇది. ఎన్నో సంవత్సరాల నుండి ఆ కోటమ్మ దేవాలయానికి సేవ చేస్తూ కోటమ్మ తల్లికి నిత్యం ఆ సన్నిధిలో పూజలు, అన్నదానాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా అన్న అడిగినట్లు ఆ కోటమ్మ తల్లి విషయంలో నాది కానీ, మా నానాజీ గారు కానీ, ముఖ్యంగా మా నాయకులు గంగాప్రసాద్ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా మా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా అన్నగారి ఆధ్వర్యంలో ఈ కోటమ్మ తల్లి ఉత్సవాలు బాగా జరగాలని కోరుకుంటూ, ఆ తల్లిదేవి వల్ల మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తల్లి కోరుకుంటూ, అలాగే నేను ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అన్న జగన్మోహన్ అన్న నా పేరు, నా భార్య పేరు మీద ఆమె కాళ్ళకాడ మా ఇద్దరి పేరు పెట్టి పూజ చేయించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను, నువ్వు గెలుస్తావు సునీల్, ఎందుకంటే ఆ తల్లి కాళ్ళ దగ్గర మీ ఇద్దరు పేర్లు పెట్టినానని. ఆ తల్లి కృపతో ఈరోజు మేము గెలవడం జరిగింది. కాబట్టి ఆ తల్లికి మనస్ఫూర్తిగా ఆమె ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శుభశాంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గ్రామంలోని కోటమ్మ తల్లి దర్శనానికి వచ్చాము. మమ్మల్ని ఆహ్వానించినందుకు జగన్మోహన్ అన్నకి, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి సున్నానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కోటమ్మ తల్లి
దయతో ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లానే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. సందర్భంగా గూడూరు శాసనసభ్యుడైన పాసి శ్రీనివాస్ కుమార్ గారికి, నానీజీ గారికి, ఇంకా మన గూడూరు నియోజక తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు నమస్కారాలు. ఇది ప్రతి 3 సంవత్సరాలకి గ్రామోత్సవం కోటమ్మ తల్లిది జరుపుతాము. ఈ తరతరాల నుంచి వస్తూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారిని, నానాజీ గారిని, ఇట్లా నిన్న మామూలుగా తెలియజేస్తాం. మనకు సంబంధించిన బంధువులైతేమి, స్నేహితులైతే పిలిచే ఆచారం ఉంది. ఆ సందర్భంగా వాళ్ళందరినీ కలవడం, వాళ్ళు రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ గుడి తరఫున ఆ గుడిని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.